నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ని ప్రారంభించారు. ఇక వరికుంటపాడు నుంచి అమెరికా వెళ్ళి అక్కడ తన విభాగంలో విస్తృత సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న కాకర్ల సురేష్ తన సొంత నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు ట్రస్ట్ ప్రారంభించారు. ఈ సందర్భంగా భారీ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. సామాజిక సేవా కార్యక్రమాలను నియోజకవర్గంలో విస్తృతం చేయబోతున్నట్టు కాకర్ల సురేష్ తెలిపారు. భవిష్యత్తులో రాజకీయ నిర్ణయం తీసుకుంటానని చెబుతున్న సురేష్తో మా నెల్లూరు ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. లో భాగంగా విస్తృత సేవలు అందించేందుకు కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ను కూడా ఈరోజు అట్టహాసంగా కూడా ప్రారంభోత్సవం జరిగింది. ఈ నేపథ్యంలో మనతో పాటు కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ యొక్క చైర్మన్ కాకర్ల సురేష్ మనతో ఉన్నారు. ఒకసారి ఈ యొక్క ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఈరోజు వేలాది సంఖ్యలో మెడికల్ క్యాంప్ను కూడా ఇక్కడ నిర్వహిస్తున్నారు, మెట్ట ప్రాంతమైనటువంటి నియోజకవర్గానికి ఆయన చేయబోయేటువంటి సేవలు ఏంటో ఒకసారి మనతో పాటు ట్రస్ట్ చైర్మన్ మనతో పాటు సురేష్ ఉన్నారు. సార్, ప్రధానంగా నెల్లూరు జిల్లాలో ఉదయగిరి నియోజకవర్గం ఒక మెట్ట ప్రాంతం. ఈ ప్రాంత వాసులంతా కూడా ఇప్పటికే అనేక ప్రాంతాలు వలసపోయినటువంటి పరిస్థితి ఉంది. మీరు ఈరోజు ఈ యొక్క ట్రస్ట్ ద్వారా ఎలాంటి సేవలు ముందుకు తీసుకెళ్ళనున్నారు? ప్రజెంట్ ఈరోజు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు ఏమేమి ఉన్నాయి? ముఖ్యంగా ఇక్కడికి ఇచ్చేసిన ఉదయగిరి కాన్స్టిట్యున్సీ నుంచి అందరు ప్రజానికానికి మెడికల్ క్యాంపుకి కానీ మన యూత్ స్కిల్ డెవలప్మెంట్ కోర్సులకి రిజిస్ట్రేషన్కి ముందుకు వచ్చిన యువతకి కానీ ధన్యవాదాలు. పోలీస్కి, ఆఫీసర్స్కి, నాయకులకి, అధికారులకి, మీడియా మిత్రులకి, మా బాల్యమిత్రులకి, మా శ్రేయోభిలాషులకి, బంధువర్గానికి అందరికీ నా అభినందనలు. మీరు అడిగిన ప్రశ్నకి నేను మా నాన్నగారు వరికుంటపాడు మండలం ఎర్రంరెడ్డిపల్లి నుంచి దాదాపు ఆయన 15 ఏళ్ల వయసులో ఇక్కడి నుంచి మైగ్రేట్ అవ్వడం జరిగింది. వేరే ఊరికి మైగ్రేట్ అవ్వడం జరిగింది. వేరే ఊరికి మైగ్రేట్ అయిన కారణం ఫ్లోరైడ్ సమస్య, నీళ్లు లేకపోవడం, పొలాలు పంటలు పండకపోవడం, ఆ నీళ్ల కోసం అని చెప్పి ఆ రోజున మైగ్రేట్ అవ్వడం జరిగింది. ఆర్థిక బలం అనేది చేకూరిన తర్వాత ఏదో ఒకటి చేద్దాము అని చెప్పి ఇక్కడ ఉదయగిరికి మా ఎర్రనడిపల్లి వెళ్ళినప్పుడు నాన్నగారు మేము మా ఫ్యామిలీ ఏ రీజన్తో అయితే మైగ్రేట్ అయ్యి బయటికి వెళ్ళామో అదే ప్రాబ్లం ఇంకా ఉంది. ఇక్కడ నిరుపేదలు ఇక్కడే ఉన్నారు, వాళ్ళ జీవితాలు అలాగే ఉన్నాయి. తర్వాత ఉదయగిరి నియోజకవర్గం ఒక్కటే మిగతా నియోజకవర్గాలతో కంపేర్ చేస్తే వెనకబడి ఉంది. ఎందుకు వెనకబడి ఉంది దానికి రీజన్ నాకు కనపడలేదు. సో ఆ ఉద్దేశంతో మేము మా ఫ్యామిలీ నుంచి కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ఎవ్రీ ఇయర్ ఇంత బడ్జెట్ పెట్టుకొని ఈ నెక్స్ట్ 25 ఏళ్లలో స్వాతంత్రం వచ్చి ఇంకొక 100 ఏళ్ళు గడిచేటప్పటికి 25 ఏళ్లలో ఉదయగిరి రూపురేఖలు మార్చాలని, ఉదయగిరి నియోజకవర్గం రూపురేఖలు మార్చాలని ఒక ప్రణాళిక పెట్టుకొని మాకున్న ఎన్ఆర్ఐ సపోర్ట్తో కానీ మా మిత్రులతో కానీ ఇక్కడున్న మేధావులతో కానీ అందరినీ కలుస్తూ ఉన్నాము. 25 ఏళ్ళు కంటిన్యూస్గా మేము కొంత చేంజ్ చేసి చూపెడదామని అదొకటి. తర్వాత కొంత స్వార్థం కూడా మాకు ఉంది. ఇక్కడ మా పిల్లలు అమెరికాలో స్థిరపడడం జరుగుతూ ఉంది. వాళ్ళు రేపు పొద్దున ఆర్థికంగా బలపడిన తర్వాత ఇక్కడికి వచ్చి ఏదైనా చేయాలి అంటే వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ కావాలి. లేదంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరు బలకరించేవాళ్ళు కూడా ఉండరు. మేమందరం దాటుకున్న తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరు చూసుకుంటారు వాళ్ళు అనేది అదొక. అయితే ఇక్కడ ప్రధానంగా ఎన్ఆర్ఐగా ఉన్నటువంటి సురేష్ ఇక్కడ ఈ ప్రాంతంలో వాళ్ళకి ఏదో ఒకటి చేయాలని చెప్పి మీ యొక్క మంచి ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు. ఈరోజు ప్రధానంగా ఏ సేవా కార్యక్రమాలు, మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఇప్పటికే అనేక మంది దీన్ని టెస్ట్ చేసుకోవడానికి వస్తున్నారు. ఎలాంటి సేవలు మీరు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు పెడుతున్నారు? ముఖ్యంగా ఒకటి మెడికల్ క్యాంపు, యూత్కి స్కిల్ డెవలప్మెంట్, డ్రైవింగ్ కోర్సెస్ అవ్వండి, డ్రైవింగ్ నేర్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతామంటే మేము ముందుండి డ్రైవింగ్ నేర్పించి ఆ కార్యక్రమం ఒకటి చేస్తాము. తర్వాత టైలరింగ్ ఇండివిజువల్ బేసిస్ మీద కాకుండా వాళ్ళు స్మాల్ బిజినెస్ కింద తీసుకొని ఒక 4-5 కలిసి ఒక స్మాల్ బిజినెస్ చేస్తామంటే వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చాము. అలాగే బ్యూటీషియన్ కోర్సెస్ సపోజ్ ఈరోజు దాదాపుగా మాకు ఒక 120 మంది పైన రిజిస్ట్రేషన్స్ వచ్చాయి బ్యూటీషియన్ కోర్సెస్. సో ఆ రిజిస్ట్రేషన్స్ కూడా దగ్గర పెట్టుకొని వాళ్ళందరికీ కోర్సులు కండక్ట్ చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చేయాలన్నది. తర్వాత లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్ కొన్ని ఈ తుత్తలూరు సెంటర్ కానీ లేకపోతే ఇంకొక మన ఉదయగిరి కానీ బస్సులు తిరిగే ప్రాంతంలో టాయిలెట్ సమస్య చాలా ఎక్కువ ఉంది. చాలామంది నా దృష్టికి తీసుకొచ్చారు. అక్కడ బస్సు దిగిన తర్వాత ఆడపడుచులు పడుతున్న ఇబ్బంది, అదొకటి మెగా ప్రాజెక్ట్ ఒకటి తీసుకోబోతున్నాం. దాని మెయింటెనెన్స్ ఇబ్బందులు కొన్ని ఉన్నాయి, అయినా కూడా దాన్ని ముందు తీసుకొని వెళ్ళాలని. తర్వాత ప్రతి విలేజ్కి మేము ఒక రథం రెడీ చేస్తున్నాము, మెడికల్ క్యాంపు మొబైల్ రథం. ఆ మొబైల్ రథం తీసుకొని ప్రతి విలేజ్కి వస్తాం. ప్రతి విలేజ్కి వచ్చి అక్కడ సమస్యలు ఏంటి అక్కడి నుంచి వాళ్ళని ఫాలోఅప్ చేసి అదొకటి చేయాలనుకుంటున్నాము. మా ప్రాధాన్యత అంతా యువత,
ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా మనం ముందుండి మన ధర్మం అది వెళ్ళి మనం చేయగలిగింది నా నెట్వర్క్ యూజ్ చేసుకొని చేయగలిగింది. అంతే 15 లక్షలు ఇచ్చాం కానీ అంతకు మంచి రాజకీయ కోణంలో అయితే చూడాల్సిన అవసరం లేదు. ఇది మొత్తానికి కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభోత్సవం అట్టహాసంగా కొనసాగుతుంది. ఏదైతే మరింత విస్తృతంగా కూడా సేవలు చేస్తాము. రానున్న రోజుల్లో ఉదయగిరి నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో ఇక్కడ నా సేవలు నాకు సంబంధించినటువంటి సేవా దృక్పథంతో ముందుకెళ్తామని చెప్పి ఒకవైపు కాకర్ల సురేష్ చెప్తున్నారు. ఇది ప్రస్తుతం కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభోత్సవం సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ కుమార్తో నరేష్ ఇంజమూరు నుంచి.